సారీ. నా పేరు కళ్యాణి. నేను మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. మా కోచ్ వచ్చి శివ సార్. చెప్పండమ్మా. నేను థైరాయిడ్ నిమిత్తం బరువు పెరుగుతూ ఉంటుంటే, నేను అప్పుడు మా సార్‌ని కన్సల్ట్ చేసి, అప్పుడు నేను వేరే సెంటర్‌కి వెళ్ళాను సార్. అక్కడ వాళ్ళు ఇవ్వడం అయితే జ్యూసెస్ ఇచ్చారు. జ్యూసెస్ ఇచ్చినప్పుడు తాగినప్పుడు ఇలా మనలాగా హెల్తీ డ్రింక్స్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ జ్యూసెస్ ఇచ్చారు. అవి తాగి నా బాడీననేది వాళ్ళు మసాజ్ చేయడం చేశారు సార్. అంటే రుద్దడం బాగా. అది చేసినప్పుడు చాలా పెయిన్‌తో ఉంటుంది. ఇబ్బంది పడ్డాను. అలా ఒక 10,000 ఫస్ట్ కట్టాను సార్. తర్వాత 40,000 కట్టమన్నారు. పే అయితే చేసేసాము. తర్వాత మళ్ళీ కాల్ చేసి ఇలా వీక్లీ చెకప్ చేస్తామని చెప్పి చేసేవాళ్ళు. కానీ బరువు మాత్రం ఒక కేజీయే తగ్గాను సార్ నేను. బరువైతే తగ్గలా. నా బాడీ అయితే పెయిన్స్‌తో ఉండేది. ఎప్పుడు నొప్పులు. నేను పడేది థైరాయిడ్‌తో నొప్పులు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నొప్పులు ఎక్కువయ్యాయి నాకు. మా సార్‌తో చెప్తే బరువు తగ్గడం కాదు గదా! ఇంకా లేనిపోని జబ్బులు తెచ్చుకుంటున్నావు. ఆపేసేయరాదు. అంటే నేనన్నాను డబ్బులు కట్టాం కదండీ! అన్ని రోజులన్నా ఎళ్లి చేయించుకుంటాను అంటే, పోతే పోయినీలే ఎన్ని పోలేదు. ఇది కూడా పోనిచ్చేసేయి అని అన్నారండి. సో ఇక్కడికొచ్చినప్పుడు మీకేమనిపించింది? అక్కడ ఆల్రెడీ డబ్బులు పోగొట్టారు గదా! ఇక్కడికొచ్చినప్పుడు ఇది కరెక్ట్ అనిపించిందా? రాంగ్ అనిపించిందా? అసలేమనిపించింది మీకు? ఫస్ట్ నమ్మలేదు సార్. నన్ను ఇన్వైట్ చేశారు గానీ నమ్మలేదు. సరే చూడు చెప్తున్నారు కదా! వెయిట్ లాస్ అవ్వకపోతే మనీ వాపస్ ఇస్తాము గ్యారంటీ ఉందంటున్నారు కదా! అని చెప్పి నేను జాయిన్ అయ్యాను సార్. 1 మంత్‌లోనే 3½ కేజెస్ తగ్గాను నేను. 3½ కేజెస్ తగ్గాను. 2 మంత్స్‌లోనే నేను థైరాయిడ్ నార్మల్ చేసుకున్నాను సార్. సో అది యాక్చువల్‌గా ఫస్ట్ టైము ఆల్రెడీ బ్యాక్ ఫైర్ అయింది కాబట్టి రెండోసారి ప్రయత్నం చేసినప్పుడు ఒక్కోసారి ఆందోళన కలుగుద్ది. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్‌గా సుఖీబావుకి అట్లా చాలా మందున్నారు. వీళ్ళు చేతులెత్తినోళ్ళే కాదు. ఇంకా చాలా మందున్నారు. ఏదేదో ప్రయత్నాలు చేశారు. ఎంతో డబ్బులు పోగొట్టారు. ఇది గూడా వచ్చినప్పుడు ఇది గూడా కరెక్టా కాదా? మనకేమన్నా ఆరోగ్యం దెబ్బతింటదా? లేతే అక్కడ గూడా డబ్బులు వేస్ట్ అయిపోతాయా? అంటే నెగెటివ్‌గా ఏదన్నా జరిగినప్పుడు ఏదన్నా ముందు దాని వల్ల గూడా నెర్వస్‌నెస్ ఫీల్ అవుతాం. సో ఏ కారణం చేత థాంక్ యూ సో మచ్. ఏ కారణం చేత